హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూస్ కిచెన్ వరల్డ్. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం కోసం మన తెలుగు వాళ్ళు ఎక్కువగా చేసుకునే 5 రకాల ప్రసాదాలు క్విక్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ థీమ్ కూడా ఉంది. అదేంటంటే పులిహోర, దద్దోజనం, పరమాన్నం కోసం ఒకేసారి రైస్ వండుకొని ఆ రైస్తో 3 రకాల ప్రసాదాలని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా గారెలతో స్టార్ట్ చేద్దాం. గారెల కోసం నేను ముందు రోజు నైటే ఒక 1/2 kg వరకు మినపప్పుని నానబెట్టుకున్నానండి. ఈ నానబెట్టుకున్న మినపప్పుని చిన్న మిక్సీ జార్ తీసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఎక్కువ పోయకూడదండి గారెల పిండికి. మధ్య మధ్యలో అవసరం అనుకుంటే 1 టీ స్పూన్ 2 టీ స్పూన్లు అట్లా మాత్రమే పోసుకోవాలి. ఎక్కువగా పోసుకొని పలచన చేసుకోకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తాను. గారెల పిండి కనుక మీకు పలచన అయితే ఒక గుప్పడి అటుకలు తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఆ గారెల పిండిలో కలుపుకోండి. అప్పుడు గారెల పిండి కన్సిస్టెన్సీకి దగ్గర పడి గారెలు వేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ పిండిలో టేస్ట్ తగినట్లుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ సాల్ట్ పిండి మొత్తానికి కలిసేలాగా బీట్ చేసుకోండి. ఈ గారెల పిండిని ఒక 2 to 3 minutes వరకు బీట్ చేసుకుంటే గారెలు చాలా ఫ్లఫీగా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గారెల్లా ఒత్తుకొని ఈ ఆయిల్లో వేసుకోండి. మనం తీసుకున్న ఆయిల్కి సరిపడినన్ని గారెలు వేసుకొని వెంటనే గెరిట పెట్టి కలపకుండా ఒక 2 minutes ఒకవైపు కాలనిచ్చి తర్వాత గెరిటతో రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకోండి. అలా వేసుకున్న గారెలన్నీ 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని స్ట్రైనర్ సహాయంతో సపరేట్ చేసుకోండి. ఇట్లానే మిగిలిన పిండి మొత్తం గారెల్లా వేసుకోండి. మన మొదటి ప్రసాదం గారెలు రెడీ అయిపోయినట్లే. రెండవ ప్రసాదంగా పూర్ణం బూరెలు చేద్దాం. దీనికోసం 1 కప్పు మినపప్పు, 1.5 కప్పు రేషన్ బియ్యం ముందు రోజు నైట్ నానబెట్టి పెట్టుకున్నానండి. గారెల పిండి రుబ్బిన అదే మిక్సీ జార్లో పూర్ణాల పిండి కూడా రుబ్బుకుంటున్నా. ముందుగా మినపప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో బియ్యం నానబెట్టుకున్నాం కదండి, బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని బియ్యం మరీ మెత్తగా పట్టొద్దండి, కొంచెం బరక తెలిసేలాగా మనం టచ్ చేస్తే కాస్తంత బరక తెలియాలి అంతే. మరీ బరకగా కూడా పట్టొద్దు. కాస్త వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కొంచెం బరక తెలిసేలాగా పట్టుకోండి. ఇలా కాస్త బరక తెలిసేలాగా పడితే మన పూర్ణం బూరెలు పైన చాలా క్రిస్పీగా ఉంటాయి. అందుకని విడివిడిగా నానబెట్టుకొని ఇలా రుబ్బుకున్నా. ఈ బియ్యం రుబ్బును కూడా మినపప్పు రుబ్బులో యాడ్ చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ షుగర్, చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా షుగర్ని యాడ్ చేయడం వల్ల మనకి పూర్ణం బూర పైపూత చప్పగా లేకుండా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. అందుకని కాస్త షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ రుబ్బును పక్కన పెట్టుకొని ఇప్పుడు లోపల స్టఫింగ్ని ప్రిపేర్ చేద్దాం. దీనికోసం ఒక కుక్కర్ని తీసుకొని ఆ కుక్కర్లో నేను ఒక 100 గ్రాముల వరకు తీసుకున్నానండి పచ్చిశనగపప్పుని. ఈ 100 గ్రాముల పచ్చిశనగపప్పుని 1 గంట ముందే నానబెట్టుకున్నాను. ఆ పప్పుని కుక్కర్లో యాడ్ చేసుకొని మనం ఏ కొలతతో అయితే పచ్చిశనగపప్పుని తీసుకున్నామో అదే కొలతతో 1.5 కప్పు వరకు వాటర్ని పోసుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్కి మూత పెట్టుకొని కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే పప్పు మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. వాటర్ కూడా ఏమీ ఉండవు. ఒకవేళ మీకు కొన్ని వాటర్ ఏమైనా మిగిలిపోయినాయి అంటే స్ట్రైన్ చేసుకొని ఒట్టి పప్పును మాత్రమే తీసుకోండి. ఈ పప్పుని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోండి. లేదంటే చల్లారిన తర్వాత మీరు మిక్సీ జార్లో అయినా వేసుకొని మెత్తగా రుబ్బుకోవచ్చు. ఇప్పుడు పప్పు ఏ కొలతతో తీసుకున్నామో అదే కొలతతో 1 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని తీసుకోండి. ఈ బెల్లం పప్పులో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ కుక్కర్ని మరలా పొయ్యి మీద పెట్టుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఉడికించుకోండి. మనం బెల్లం వేసాం కదండి, కాస్త పల్చర్ అవుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. దగ్గరే ఉండి ఉడికించుకోవాలండి, ఎందుకంటే ఇది అడుగు పట్టేస్తుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా చక్కగా దగ్గర పడిన తర్వాత దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. మంచి రుచి కోసం దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ పప్పుని మన కుక్కర్కి మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఇట్లా స్ప్రెడ్ చేయడం వల్ల మంచిగా గట్టిపడుతుందండి ఈ పప్పు. ఈ పప్పు చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పూర్ణాల కోసం పైపోత ప్రిపేర్ చేసుకున్నాం కదండి, దాని కన్సిస్టెన్సీ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఉండాలి.
కాస్త గట్టిగా ఉంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పూర్ణం ఉండని ఈ పిండిలో డిప్ చేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, అట్లా ఆ పిండిలో నుంచి ఉండని తీసుకొని ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే ఇట్లా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా తీసేసి ఈ పూర్ణాన్ని వేడి ఆయిల్లో డ్రాప్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, అట్లా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోండి. ఇట్లా మనం తీసుకున్న ఆయిల్కి ఎన్ని పూర్ణాలు అయితే పడతాయో అన్ని పూర్ణాలను కూడా వేసుకోండి. వేసుకున్న వెంటనే గరిటె పెట్టి కలపొద్దండి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు అట్లానే కాస్త కాలనివ్వండి. వెంటనే గరిటె పెడితే పూర్ణాలు విడిపోతాయండి. విడిపోయి లోపల పప్పు అనేది బయటకు వచ్చేస్తుంది. 2 నిమిషాల తర్వాత గరిటె పెట్టి అటు ఇటు కలుపుకుంటూ రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక స్ట్రైనర్ సహాయంతో తీసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, మనకి ఏదన్నా ఒక పూర్ణం బూర విడిపోయిందనుకోండి, దాన్ని తీసి పక్కనుంచుకొని కాస్త చల్లారిన తర్వాత ఎక్కడైతే విడిపోయిందో అక్కడ ఇంకాస్త పైపోత పిండిని యాడ్ చేసుకొని మరలా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటే పూర్ణం రెడీ అయిపోతుంది. ఇప్పుడు పరమాన్నం, పులిహోర, దద్దోజనం కోసం ఒకేసారి రైస్ వండుకొని 3 రకాల ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా. ఈ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల టైం కూడా సేవ్ అవుతుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది పని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ఒక కుక్కర్ని తీసుకొని నేను 2 గ్లాసుల రైస్ వేసుకొని నీట్గా వాష్ చేసుకొని 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. కుక్కర్ మూత పెట్టి పొయ్యి మీద పెట్టి దీన్ని 3 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ రైస్తోనే మనం పులిహోర, దద్దోజనం, పరమాన్నం 3 రకాల ప్రసాదాలని రెడీ చేసుకుంటాం. ఇట్లా రెడీ చేసుకోవడం వల్ల టేస్ట్ ఏమాత్రం మారదండి, చాలా బాగుంటుంది. కుక్కర్ ప్రెజర్ అంతా తగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని దీంట్లో మనం ఎంతైతే పులిహోర ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ రైస్ని సపరేట్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన రైస్తో వేడిగా ఉన్నప్పుడే ఒక గుంట గరిటె తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసేటప్పుడు గట్టిగా అవుతుంది రైస్. ఆ టైంలో కాస్తంత వేడివేడి పాలను కూడా యాడ్ చేసుకుంటూ వీలైనంత మెత్తగా స్మాష్ చేసుకోండి. ఈ రైస్తోనే మనం పరమాన్నం, దద్దోజనం 2 ప్రిపేర్ చేసుకుంటాం. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న రైస్ నుంచి మనకి దద్దోజనం కోసం సగం రైస్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. అన్నం వేడిగా ఉంది, పాలు కూడా వేడి పాలు పోసాం కదండి, అందుకని ఈ రైస్ కాస్తంత గోరువెచ్చగా అయ్యే వరకు దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు మిగిలిన రైస్తో మనం ఎట్లా పరమాన్నం చేసుకోవాలో చూపిస్తా. కుక్కర్లో నుంచి పరమాన్నం కోసం ఉంచుకున్న రైస్ని మనం ఎందులో అయితే పరమాన్నం చేయాలనుకుంటున్నామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ మునిగేంత వరకు పాలను యాడ్ చేసుకోండి. కాచి చల్లార్చుకున్న పాలైనా పర్లేదు, పచ్చి పాలైనా పర్వాలేదు. ఈ రైస్ మునిగేంత వరకు యాడ్ చేసుకొని అన్నం పాలలో కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని ముందుగానే నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని యాడ్ చేసుకోండి. నేను ఈ పెసరపప్పుని 1 గంట ముందే నానబెట్టుకున్నానండి. ఈ పెసరపప్పును కూడా ఇందులో కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా దగ్గరికి పడి కన్సిస్టెన్సీ చూడండి, మన పరమాన్నానికి కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇది చూసారా, వీడియో క్లిప్లో చూపిస్తున్నాను. అట్లా మంచిగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి 1 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసేటప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయండి. వేసుకున్న బెల్లం మంచిగా కరిగిపోయే వరకు గరిటెతో తిప్పుకోండి. బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఫ్లేవర్ కోసం దీంట్లో 1 అర స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేయండి. ఈ యాలకుల పొడి కూడా ఒకసారి కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పరమాన్నంలోకి మనం నేతితో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. దీనికోసం ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నేతిని యాడ్ చేసుకోండి. నెయ్యి కాగిన తర్వాత దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పు యాడ్ చేసుకొని ఇవి కాస్త రంగు మారిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు ద్రాక్షను కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే ఇంకా మీకు ఏమైనా డ్రై ఫ్రూట్స్ నచ్చితే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ నేతిలో మంచిగా వేయించుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని నేతితో పాటుగా మనం ముందుగా రెడీ చేసుకున్న పాయసంలో యాడ్ చేసుకోండి. వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ పాయసంలో మంచిగా కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకుంటే మనకి పాయసం రెడీ అయిపోతుంది. ఈలోపు మనం దద్దోజనం కోసం తీసి పక్కన పెట్టుకున్న రైస్ కూడా గోరువెచ్చగా అయి ఉంటుంది. దాంట్లోకి 1 స్పూన్ వరకు సాల్ట్, 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. ఈ దద్దోజనం కన్సిస్టెన్సీ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఉండాలండి, మరీ గట్టిగా ఉండొద్దు. ఇప్పుడు దద్దోజనానికి కూడా పోపును ప్రిపేర్ చేసుకుందాం.
పోపు గిరిటెని పొయ్యి మీద పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్తంత ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలను కూడా తుంచుకొని యాడ్ చేసుకొని 1 స్పూన్ వరకు తరిగిన అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోండి. అల్లం ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోండి. ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. చివరిగా 4 కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకొని ఈ పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని తీసుకెళ్ళి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దద్దోజనంలో మిక్స్ చేయాలి. ఇప్పుడు మన 4వ ప్రసాదంగా దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ పులిహోర కోసం ముందుగానే రైస్ని తీసుకొని సపరేట్ చేసుకున్నాం కదండి. దాంట్లోకి టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ సాల్ట్ అన్నంలో మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి. పులిహోర కోసం పోపు పెట్టుకున్నాం. పోపు కోసం స్టవ్ వెలిగించుకొని పోపు గిరిటెని పొయ్యి మీద పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 గుప్పుడు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోండి. పల్లీలు కాస్తంత ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని కాస్తంత ఫ్రై చేసుకోండి. ముందుగా ఈ పప్పులన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు 4 పచ్చిమిరపకాయలని మధ్యలో కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. 2 ఎండుమిరపకాయలను కూడా తుంపుకొని యాడ్ చేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా కాస్తంత ఫ్రై అయిన తర్వాత చివరిగా 4 కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేసుకొని లాస్ట్లో కాస్తంత ఇంగువని యాడ్ చేయండి. ఇంగువ ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోండి, వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లో 1 అర టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేయండి. పసుపు పోపులో మంచిగా కలిసేలాగా కలుపుకొని ఈ పోపుని మనం తీసుకున్న రైస్లోకి యాడ్ చేసుకొని కలుపుకోండి. మన తాలింపు అంతా రైస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. నేను తీసుకున్న రైస్కి 1 పెద్ద సైజు నిమ్మకాయతో నిమ్మరసం తీసి యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న రైస్ ఒక 200 గ్రాముల రైస్తో రైస్ వండితే ఎంత అయితే వస్తుందో అంత క్వాంటిటీ ఉంటుందండి. దానికి 1 పెద్ద సైజు నిమ్మకాయతో నిమ్మరసం తీసుకొని యాడ్ చేసుకున్నాను. ఈ నిమ్మరసాన్ని కూడా రైస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 5వ ప్రసాదంగా పులిహోర కూడా రెడీ అయిపోయినట్లే. పులిహోర, పరమాన్నం, దద్దోజనం ఈ 3 నేను చెప్పిన పద్ధతిలో చేయడం వల్ల చాలా సులువుగా అయిపోతాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.